రాకేష్ గారు, మీరంతా శ్రీనివాస్ గారు, మీరంతా బ్రిలియంట్ జర్నలిస్టులు కదా, కొంచెం రీసెర్చ్ చేయరు. దేశంలో ఎక్కడన్నా ఒక అంశం పట్ల, ఒక కేసు పట్ల, ఒక ఎలిగేషన్ పట్ల 2 సిట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని ఉంటే చూపెట్టారు నాకు. మళ్ళీ కొండంత రాగం తీసి ఏదో కొండంత వెల్కన్ పట్టినట్టుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏంది కథ అంటే ఏం లేదు. ఉట్టి బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి కేసీఆర్ను, టీఆర్ఎస్ను, హరీష్ రావు గారిని బదనాం చేయడం కోసం కేసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లుంటే సిట్ ఫార్మేషన్, సెకండ్ సిట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తెలవకుండా హోంమంత్రి ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనకు తెలవకుండా సిట్ వేసిండ్రు అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా. మీరు చెప్పురి, మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే పరాచకాలు ఆడుతున్నారా? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, ఆమె రైట్ అన్నా, కూర్చుంటాడు కదా. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్న ఆఫీసర్లను ఇంకెవడేస్తున్నాడు మరి సిట్ చెప్పురి? హూ ఈజ్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఈజ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ చీఫ్ మినిస్టర్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ ద క్యాబినెట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఎవడు రన్ చెప్తాడు? సిట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రికి తెలియదట. ఇలా జోక్ చూడ్రి, అలా ఎలకతోలు ఎంత రుద్దినా నలుపే కానీ తెలుపు కాదని చెప్పని అంటారు కదా. అట్లా రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉంది కాబట్టి అన్ని రియల్ ఎస్టేట్, ప్రతి కార్యాలయం రేపు ఐటీ కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారిపోతేమో, జాగ్రత్త అన్న మీరు, మన పిల్లలకు ఉద్యోగాలు కూడా పోతేమో. టీ హబ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పని, అదొక ఇంక్యుబేషన్ సెంటర్గా మారాలని చెప్పని, యూత్ను, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా దే వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుకున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని చెప్పని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్, ప్రమోషన్ హబ్ మాదిరిగా టీ హబ్ పెట్టి